ఏదో వాటెవర్ జాగ్రత్తలు తీసుకుని లాక్డౌన్ టైంలోనే మొత్తం చేయటం జరిగింది. దాని తర్వాత ఆబ్వియస్లీ థియేటర్స్లో కూడా రిలీజ్ చేయాలనే ఐడియాతోటి థియేటర్స్ ఓపెన్ అవడానికి వెయిట్ చేసాం. ఇందాక నెట్ కుమార్ గారు చెప్పినట్టు ఫైనల్గా అది వచ్చింది కాబట్టి సో వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్ December 11th. ఇప్పుడు నేను ముఖ్యంగా ఇప్పుడు సినిమా అనేది ఎవరైనా తీయచ్చు. ఇప్పుడు నాకు నా మెంటాలిటీకి ఏదో ఒక ధైర్యం ఉండొచ్చు, ధైర్యం అనొచ్చు, పిచ్చితనం చేదనా. కానీ నా కాన్ఫిడెన్స్ నమ్మి ఈ యాక్టర్స్ ఎవరైతే చేశారో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ నేమ్ బై నేమ్. ఎందుకంటే ఒకటి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ప్రత్యేకంగా కరోనా వైరస్ సినిమాకి సంబంధించి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యాక్టింగ్. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి టైంలో, ఎలాంటి భయాలు ఉన్నప్పుడు అయినా సరే వాళ్ళు నాలాగా తెగించి నన్ను నమ్మి చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్. ఐ విల్ స్టార్ట్ విత్ శ్రీకాంత్, ప్లీజ్ కమ్ అవుట్ సార్. అండ్ వంశీ గారు, మీరు అత్తగారు, సోనియాజీ, ఎస్ దక్షి, సాయి, మంజు ప్లీజ్ కమ్ అవుట్, జోషి గారు, మధు, to start with, once again I want to say this, బట్ అయిపోయింది, కొంచెం తెలిసింది కాబట్టి వైరస్ గురించి అంత జనాలు పట్టించుకోవట్లేదు ఒక విధంగా. బట్ ఆ పర్టిక్యులర్ టైంలో అలాంటి స్టోరీ ఒకటి ఆలోచించి మా ఆఫీస్లోనే మొత్తం తలుపులేసి ఒక బబుల్ యూనిట్ లాగా చేసి దాని తర్వాత అంటే ఎంతసేపు మొత్తం అందరూ కూడా డైరెక్ట్, అంటే నేను గొప్పలు చెప్పుకుంటున్నా, గొప్పలకి చెప్పుకోవట్లేదు అంటారు అందరూ, నేను గొప్పలు చెప్పుకుంటున్నా. మిగతా ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇల్లు ఉడుస్తా, గిన్నెలు కడుగుతా, వాళ్ళ మొక్కలకి నాట్లు వేస్తున్నప్పుడు మేమందరం ఈ సినిమా తీసాం. సో ఐ థింక్ దాని మూలంగా మాకు ఒక అడిషనల్ క్రెడిట్ అందరికీ మాకు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. సో ఐ వాంట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ టు టాక్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. శ్రీకాంత్.